అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో తన జోక్యం ఏమాత్రం లేదు. చట్టం తన పని తాను చేసుకుంటుంది అంటూ గూడా సీఎం రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలైతే చేశారు. శుక్రవారం ఉదయం ఆ ప్రాంతంలో పార్లమెంట్ లాబీలో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ అరెస్ట్ పైన మీడియా ప్రతినిధులు అడిగిన దానికి ఆయన ఈ విధంగా స్పందించారు. అయితే తాజాగా అల్లు అర్జున్ ఒక జాతీయ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ అరెస్ట్ పైన ఆ మీడియా సంస్థ ప్రతినిధులు అడిగిన దానికి ఆయన కొన్ని కీలకమైన కామెంట్స్ చేశారు. ఒకసారి ఆ కామెంట్స్ మనం చూద్దాము. అల్లు అర్జున్ పైన రేవంత్ రెడ్డి కామెంట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. భారతదేశంలో సల్మాన్ ఖాన్, సంజయ్ దత్తులు ఎందుకు అరెస్ట్ అయ్యారు? గతంలో మనం చూసాము అనేక కేసుల్లో సల్మాన్ ఖాన్ అలాగే సంజయ్ దత్ వీళ్ళు కొన్ని కేసుల్లో అరెస్ట్ అయ్యారు. సో వాళ్ళు ఎందుకు అరెస్ట్ అయ్యారు అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఎదురు ప్రశ్నించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. దేశంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఉంది, దానికి అనుగుణంగానే చట్టం పనిచేస్తుంది. అంటే రేవంత్ రెడ్డి చెప్పినట్లు చట్టం తన పని తాను చేసుకుని పోతుంది. అలాగే అల్లు అర్జున్ అరెస్ట్ చేశామంటున్నారు, అక్కడ మహిళ చనిపోయింది, ఆమె కొడుకు ఇంకా జీవన్మరణ సమస్యతో బాధపడుతున్నారు, అది మాత్రం కనిపించట్లేదా అంటూ కూడా ఆయన మరొక ప్రశ్న సంధించినట్లు కూడా కనిపిస్తుంది. ఇక ఈ మొత్తం అల్లు అర్జున్ మొత్తం వ్యవహారం పైన అంటే ఆ రోజు సంజయ్ థియేటర్ దగ్గర డిసెంబర్ 4వ తేదీన రాత్రి 9 గంటల ప్రాంతంలో జరిగిన మొత్తం ఘటన పైన అక్కడ తోపులాటలో మహిళ చనిపోవడం, ఆమె కుమారుడు రేవతి అనే మహిళ చనిపోవడం, ఆమె కుమారుడు శ్రీతేజ జీవన్మరణ సమస్యతో ఇప్పుడు ప్రస్తుతం హాస్పిటల్లో పోరాడడం. సో వీటన్నిటిపైన కూడా అక్కడ ఒక క్రిమినల్ కేసు అయితే బుక్ అయిందని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇక 10 రోజుల తర్వాత పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళారు. జనం ప్రాణం పోయింది, అయినా కేసు పెట్టద్దా అంటూ కూడా ఆయన ఒక ఎదురు ప్రశ్నించారు. అంటే పబ్లిక్ ప్రాణాలు పోయినా పర్లేదు, అంటే సెలబ్రిటీలు అయితే మాత్రం వాళ్ళ మీద కేసులు పెట్టకూడదా అంటూ కూడా ఆయన ప్రశ్నించుకున్నట్లు కూడా మనకు అర్థమవుతుంది. ఫిలిం స్టార్లు, పొలిటికల్ స్టార్ల కోసం ప్రత్యేకంగా ఏమీ ఉండదు, చట్టం ముందు అందరూ సమానమే, చట్టం ఎవరికి చుట్టం కాదు అంటూ కూడా ఆయన క్లియర్గా తేల్చి చెప్పారు. ఇక అయితే అల్లు అర్జున్ ఆ రోజు డిసెంబర్ 4వ తేదీ రాత్రి అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో అలాగే ఫ్రెండ్స్తో కలిసి వచ్చి సినిమాకి వచ్చారు. అయితే కారులో వచ్చి సినిమా చూసి వెళ్తే ఎటువంటి సమస్య ఉండకపోయేది. కానీ కారులోంచి బయటకు వచ్చి చేతులు ఊపి హడావుడి చేశారు. సో మనం ఆ రోజు చూసాము అల్లు అర్జున్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్యా థియేటర్ దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన తన కారులోంచి పైకి నిలబడి తన ఫ్యాన్స్కి అయితే అభివాదం చేస్తూ లోపలికి వెళ్ళారు. సో అలా చేయటం వల్ల ఇక్కడ ఇబ్బంది వచ్చింది అంటూ కూడా రేవంత్ రెడ్డి అయితే చెప్పుకోవచ్చారు. ఇక అట్లా అల్లు అర్జున్ అలా చేయటం వల్ల పెద్ద ఎత్తున ఫ్యాన్స్ కూడా ఎగబడ్డారంటే అల్లు అర్జున్ని తమ అభిమాన హీరోని చూసేందుకు ఫ్యాన్స్ అయితే పెద్ద ఎత్తున ఎగబడ్డారు. కాబట్టి అక్కడ ఆ టైంలో భద్రతా సిబ్బంది ఈవెన్ పోలీసులు కూడా పెద్ద ఎత్తున వచ్చిన ఇసుకేస్తే రాళ్ళంత జనం రావడంతో వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయడం ఒకంత పోలీసులకి కంట్రోల్ కాలేదని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్న పరిస్థితి ఉంది. అందుకే అల్లు అర్జున్ పైన ఈ కేసులో A11గా పోలీసులు అయితే కేసు పెట్టారు, నమోదు చేశారని కూడా చెప్పుకొచ్చారు. ఇక అక్కడ పోయింది మహిళ ప్రాణం, కానీ ఆ పోయిన ప్రాణానికి ఎవరు బాధ్యులు అంటూ కూడా ఆయన నిలదీశారు. అంటే దీనికి ఎవరు సమాధానం చెప్తారు? అక్కడ పోయింది ఒక సామాన్యమైన మహిళ ప్రాణం, అంటే సామాన్యులకు ఒకలాగా సెలబ్రిటీలకు ఒకలాగా ఉంటుందా? పోయింది ఒక మహిళ ప్రాణం, సో దానికి ఎవరు బాధ్యత వహిస్తారు అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. ఇక అల్లు అర్జున్తో తనకున్న బంధాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ ఇంటర్వ్యూలో ఆయన చెప్పుకొచ్చారు. ఒక జాతీయ మీడియా సంస్థకైతే తాజాగా కొద్దిసేపటి కిందటే ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ అరెస్ట్ పైన కూడా మీడియా ప్రతినిధులు అడగడంతో ఆయన అరెస్ట్ పైన ఈ విధంగా స్పందించారు. అలాగే అల్లు అర్జున్తో తనకున్న బంధాన్ని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అల్లు అర్జున్ తనకు చిన్నప్పటి నుంచి తెలుసని, అల్లు అర్జున్కి తాను కూడా తెలుసని చెప్పుకొచ్చారు. అలాగే అల్లు అర్జున్ మామ చిరంజీవి కాంగ్రెస్ నేత, అలాగే అల్లు అర్జున్కు పిల్లనిచ్చిన మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కూడా ఆయన ప్రస్తుతం కాంగ్రెస్ నేత. సో ఆ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి తనకు కూడా బంధువే అని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి, అంటే ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. సో ఈ ఇంటర్వ్యూ ద్వారా కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి అంటే అల్లు అర్జున్ వాళ్ళ పిల్లనిచ్చిన మామ ఎవరైతే ఉన్నారో ఆయన రేవంత్ రెడ్డికి స్వయాన బంధువు. సో ఇక అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆమె రేవంత్ రెడ్డి వాళ్ళకి చుట్టాలు. సో ఈ విషయం మాక్సిమం చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు, బట్ రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని ఫస్ట్ టైం రివీల్ చేశారనుకుంటా బహుశా, నాకు తెలిసి. అయితే హోంశాఖ కూడా సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే ఉంది. కాబట్టి ఈ కేసుకు సంబంధించిన కంప్లీట్ రిపోర్ట్ మొత్తం కూడా తనకు తెలుసు అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆ ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు. ఇక చనిపోయిన మహిళ కొడుకైతే ప్రస్తుతం ఇంకా కోమాలోనే ఉన్నారు, ఆయన ప్రాణాలతో పోరాడుతున్నారు, హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు అని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చాడు. ఇక సినిమా కోసం డబ్బులు పెట్టారు, 100 కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీశారు, అలాగే దానికి తగ్గట్లుగానే తాము టికెట్ రేట్లు పెంచుకునేందుకు కూడా పర్మిషన్ ఇచ్చాము. సో ఇప్పుడు ఆ డబ్బులు కూడా ఆల్మోస్ట్ వచ్చేసాయి. ఈ 100 కోట్ల డబ్బులు పెట్టారు, పెట్టిన పైసలు ఆల్మోస్ట్ వచ్చేసాయి. సో వాళ్ళు ప్రత్యేకంగా దేశం కోసం చేసిందంటూ ఏమీ లేదంటూ కూడా రేవంత్ రెడ్డి చాలా ఒక లైటర్ వెయిన్లో మాట్లాడినట్టు కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక తన ఫేవరెట్ హీరో కృష్ణ, బట్ ఆయన ఇప్పుడు లేరు. కృష్ణ ఇదివరకే ఆయన కాలం చేశారు, ఆయన కన్ను మూశారు. సో ఆయన ఫేవరెట్ హీరో కృష్ణ, బట్ ఆయన ఇప్పుడు లేరని చెప్పి కూడా చెప్పుకొచ్చారు. ఇప్పుడు నేనే స్టార్ను, నాకే ఫ్యాన్స్ ఉంటారు. ఇక్కడ రేవంత్ రెడ్డి తన ఆత్మవిశ్వాసం కూడా ఏ విధంగా ఉందో కూడా, ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏమున్నాయో కూడా
ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు నేనే స్టార్‌ని, నాకే ఫ్యాన్స్ ఉన్నారు అంటూ కూడా రేవంత్ రెడ్డి అయితే ఆయన తన ఆత్మవిశ్వాసాన్ని బయటికి వెలిబుచ్చే ప్రయత్నం అయితే చేశారు. మొత్తం ఓవరాల్‌గా చూసుకుంటే జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ అరెస్ట్ పైన అయితే ఒక క్లారిటీ ఇచ్చారు. అసలు అల్లు అర్జున్ అరెస్ట్ వెనక ఏం జరిగింది? ఎందుకంటే హోంశాఖ అనేది తన దగ్గరే ఉంది కాబట్టి ఈ అరెస్ట్ వెనక అల్లు అర్జున్ అరెస్ట్ వెనక దానికి సంబంధించిన రిపోర్ట్ మొత్తం తనకు క్లియర్‌గా తెలుసని చెప్పి కూడా రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అలాగే ముఖ్యంగా అల్లు అర్జున్‌తో ఉన్న తనకున్న సాన్నిధ్యాన్ని, అలాగే అల్లు అర్జున్‌తో ఉన్న బంధుత్వాన్ని కూడా రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. బహుశా ఇది చాలా మందికి కూడా తెలిసి ఉండకపోవచ్చు. సామాన్య ప్రజలకి ఈ అల్లు అర్జున్‌కి, రేవంత్ రెడ్డికి ఉన్న బంధుత్వం గురించి పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. బట్ ఈ ఇంటర్వ్యూ ద్వారా